ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఈ ఎంతో గాంభీర్యముగా పవిత్రంగా సాగేటువంటి వివాహ తంతులో తరువాత సరదాగా సాగేటువంటి వివాహ తంతులో ఒక మనస్సును ద్రవింపచేసేటువంటి ఒక సంఘటన వస్తుంది. ఈ సంఘటనలో పాల్గొన్నటువంటి వారు ఎవరైనా సరే ఆ కన్నీరు పెట్టకుండా ఉండలేరు, ఓదార్పుకి కోరుకోకుండా ఉండలేనటువంటి ఒక పరిస్థితి. దీనినే అప్పకములు, అప్పగింతల సన్నివేశము అని అంటారనమాట. ఇది కాస్త హృదయానికి భారముగా బాధగా కలిగించేటువంటి సన్నివేశం అనమాట. ఎందుకంటే ఆడబిడ్డ పుట్టింది, అల్లారు ముద్దుగా మహాలక్ష్మిగా ఈ ఇంటిలో పెరుగుతూ ఆడబిడ్డని చాలా అపురూపంగా పెంచుకుంటారు, చూసుకుంటారు, ఆమెకు కావలసినవన్నీ ఇస్తారు చక్కగా. ఇప్పుడు ఈ యొక్క వివాహ మహోత్సవంలో భాగంగా ఈ బిడ్డని ఒక కన్యా వరునికి దానం చేశాడు. అక్కడికి పంపవలసి ఉంది. శాశ్వతంగా ఈ ఇంటిని విడిచి ఆ ఇంటికి వెళ్ళి అక్కడ తాను కొత్త వారి మధ్యలో, కొత్త మనుషుల మధ్యలో, కొత్త ఊరు మధ్య వారు జీవనం సాగించవలసి ఉంటుంది. తన యొక్క గోత్రము మార్చుకొని, తన యొక్క ఇంటి పేరుని మార్చుకొని, తన అయినటువంటి వారందరినీ విడిచిపెట్టి ఆమె ఇటువంటి ఈ ఇంటికి చేరి ఇక్కడ ఈ మనుషుల మధ్య ఆమె ఒక సాహసమే ఊపిరి అన్నట్లుగా ఒక సాహసంగా బ్రతుకు జీవనం సాగించవలసి వస్తుంది. ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పలేనటువంటి స్థితి. అటువంటి ఆ స్థితిని ఊహించుకున్నటువంటి ఆ కన్యాదాతలు ఒకంత బాధకు గురి అవుతారు. ఎలా ఉంటుందో ఏమిటో. ఇక్కడ అల్లారు ముద్దుగా పెరుగుతుంది, రేపటి నుండి ఈ పాపై అక్కడ అన్ని పనులు చేయవలసి ఉంటుంది అనేటువంటి ఒక ప్రేమ, రకరకాల ఊహలు, రకరకాల భావనలు. ఇటు ఆనందము వివాహమైందని, అదేవిధంగా ఒక విధమైన దూరం అవుతుందనేటువంటి ఒక బాధ. దీన్ని మాటల్లో వర్ణించడం అనేటువంటిది ఎంతవరకు అవుతుంది కనుక ఇది అనుభవించేటువంటి వారికి, అది ఉండేటువంటి వారికి తెలిసేటువంటి ఒక క్రియ ఈ అప్పకములు, అప్పగింతలు అంటే. కానీ భారతీయ వివాహ వ్యవస్థలో ఇది ఒక గొప్ప అపురూపమైనటువంటిది. అంటే సృష్టి యజ్ఞము సాగడానికి, యజ్ఞకార్యము జరగడానికి, మానవుని జీవితము సఫలీకృతము కావడానికి, మానవ జన్మ పరమోత్కృష్టతను పొందడానికి పెట్టినటువంటి వివాహం అనేటువంటి సంస్కారము తప్పదు. ఆ సంస్కారంలో భాగంగా ఈ బిడ్డ ఆడకి వెళ్ళక తప్పదు, ఆడబిడ్డగా ఉండక తప్పదు అన్నమాట. అటువంటి అప్పకములు అనేటువంటి కార్యక్రమంలో ప్రధానంగా ఈ తల్లిదండ్రుల మధ్యన ఈ బిడ్డను కూర్చోబెట్టి, ఎదురుగా ఈ వరుడి యొక్క బంధుజనాన్ని అంతా కూర్చోబెట్టి, తల్లిదండ్రులను కూర్చోబెట్టి ఒక ఎండు కొబ్బరి కురుడి ప్రమిదిలాగా ఉంటుంది కదా, అందులో పాలన ఉంచి ఆ పాలతో ఈ వధువు యొక్క చేయిని ముంచి అప్పుడు ఆ అత్తమామల చేతులకి అప్పగిస్తాలి ఈ యొక్క వధువుని చెబుతారు. అత్తమామలకు చెబుతారు, అదేవిధంగా అల్లుడికి చెబుతారు, అదేవిధంగా ఆడపడుచు ఉంటే ఆడపడుచుకి అప్పగిస్తారనమాట. ఇట్లా వారి బాధతో వారు ఆ వధువు వాళ్ళకి అప్పగిస్తూ చెప్తూ ఉంటారు. దీనిగా చక్కగా మన పూర్వీకులు పాట రూపంలో సీతమ్మ అప్పగింతల పాట అంటూ కూడా చక్కగా పాడుకుంటూ ఉండేవారు అనమాట. జాగ్రత్తగా వెళ్ళి రావమ్మా అంటూ చెప్పేటువంటి పాటలు పూర్వ రోజుల్లో ఉన్నాయి. పెళ్లిలో జరిగే ప్రతి తంతుకి ఒక్కొక్క సన్నివేశానికి ఒక్కొక్క పాటలు పూర్వ రోజులు అందరూ హాయిగా పాడుకునేటువంటి వారు. కానీ ఈనాడు అవన్నీ లుప్తమవుతున్నాయి. దయచేసి పెద్దలు ఎవరైనా ఉంటే వారి దగ్గర తెలుసుకుని మన పాత బంగారము అని అంటే ఏదో మనం ధరించేటువంటి బంగారాన్ని వారసత్వంగా తీసుకోవడం కాదు. ఆ పెద్దలను ఈ సంస్కారాన్ని, ఆ విద్యల్ని వారి దగ్గర ఎన్నో తెలియనటువంటి పాటలు, అపురూపమైనటువంటి పాటలు, కథలు అన్నీ ఉంటాయి. నీతి కథలు అవన్నీ వాటిని జాగ్రత్తగా చెప్పించుకుని ఒక చోట మనం కూడా రాసుకుని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ పాత బంగారాన్ని జాగ్రత్తగా
రక్షించుకోవాలన్నమాట. ఈ విధంగా అప్పగింతల కార్యక్రమంలో ఈ వధువు యొక్క తల్లిదండ్రులు ఆత్మవిభం ప్రపోజయేత్ అంటూ ఆ అల్లుణ్ణి తన సొంతవాడిగా భావించి గౌరవించి ఈ క్రింద విధంగా భద్రంతే రక్ష సర్వే సర్వదా పాలయ లాలిత్యేన అవ్యాజానురాగ భావవర్ధనేన సర్వాపరాధ క్షమాభావేన క్షమస్వ అని అంటారనమాట. అంటే నా కూతురు ఏదో తెలుసో తెలియకో చిన్నపిల్ల కదా, ఈ చిన్నది ఏదో అల్లారబుద్దుగా పెరిగింది, ఏదైనా తెలుసో తెలియక అపరాధాలు ఏమైనా చేస్తుంటే కనుక నీవు క్షమాభావనతో వాటిని సహించవయ్యా, స్నేహంగా ఉండవలను అని చెప్పి ఆ వరుణ్ణి అడిగి నా కూతురు ఏదైనా తప్పు చేస్తే కాస్త క్షమించి పెద్ద మనసు చేసుకొని నీ స్నేహాన్ని కొనసాగించు. ఇదం కన్యా పుత్రవత్ పాలితామయ, ఈమెను నేను నా పుత్రుడిగా నా ప్రాణసమంగానే నేను భావించాను. ఇంతకాలము నా ప్రాణభావంతో నా పుత్రుడిగా భావించినటువంటి ఈ కన్యను ఇదిగో నీకు స్నేహితురాలుగా నేను ఇప్పుడు పంపిస్తున్నాను కనుక ఈవిని చక్కగా చూసుకో. అలాగే ఈ వధూవరుల యొక్క తల్లిదండ్రులు వరుణి యొక్క తల్లిదండ్రులు ఈ ఆడపిల్లకు అప్పగిస్తూ మీ పుత్రభావంగా మీరు ఈమెని ఇదాని తవ దాస్యామి దత్త స్నేహేన పాలయ అని అంటూ మీకు ఇదిగో మీ కూతురే అని అనుకోనండి, మీ కూతురుగా భావించుకొని నా ఈ ఆడబిడ్డను చక్కగా మీ ఇంటి దగ్గర చక్కగా పరిపాలన చేయండి అని చెప్తారు. ఇక తర్వాత సోదరి ఆడపడుచు ఉంటే ఇదిగోనమ్మా నీ యొక్క ఆ అక్కచెల్లెలుగా అనుకోయేమిని అని చెప్పి ఆమెకు కూడా అప్పగిస్తూ ఇట్లా వరుడిని అత్తమామలకి ప్రధానంగా అత్తమామలకి అప్పగించి మీ పుత్రిక అనుకోనండి, క్షమాభావంతో క్షమించండి. అదేవిధంగా ఈమె ఎందుకు ఏ అపరాధములు చేసినా ఇట్లా జాగ్రత్తగా చూసుకోరు నేను వారి బాధతో అనేక మాటలు ఆడుతూ వాళ్ళు అప్పగింతలేటువంటి సన్నివేశం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో తెలియవచ్చేటువంటి ఏమిటి అంటే తన ఇంటి లక్ష్మిని మన ఇంటికి నారాయణుడితో వివాహాన్ని చేసి కలపడమే లోక కళ్యాణం కోసం చేసినట్లుగా మనం భావించాలి. తప్పదు ఆ త్యాగాన్ని కన్యాదాతలకి. ఈ త్యాగము వృధా పోదు, వీరి త్యాగమే లోక కళ్యాణకారకము, వీరి త్యాగమే సృష్టి కొనసాగింపుకి కారణము అవుతుంది కనుక ఆ త్యాగము ఎక్కడికి పోదన్నమాట. అటువంటి అపూర్వమైన సంఘటన సన్నివేశము ఈ యొక్క అప్పగింతల కార్యక్రమంలో ఉంటుంది. ఇటు వరుడి యొక్క తల్లిదండ్రులు కూడా వాటికి చక్కగా వారు మాటలు ఇస్తారన్నమాట. మీ బిడ్డని మా బిడ్డగా చూసుకుంటాం, స్నేహితురాలుగా ఉంటాం, మా వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఈ పాపను మేము చక్కగా సంభావించుకుంటాము అని మాటలు ఇస్తారు. ఈ మాటలు పోకుండా జీవితాన్ని కొనసాగించడమే ఈ యొక్క వివాహ మహోత్సవంలో మనం పాటించవలసినటువంటి విధానము. జయ శ్రీమన్నారాయణ.